ఆదిలాబాద్ జిల్లాలో పెనుగంగ ఉధృతి పెరిగింది. జైనత్ మండలంలో ఉప్పొంగి పెనుగంగ నది ప్రవహిస్తోంది. ఆనంద్పూర్ వద్ద బ్రిడ్జ్ పై నుంచి ప్రవహిస్తున్న పెనుగంగ తెలంగాణ మహారాష్ట్ర మధ్య రాకపోకలకు బ్రేక్ పడింది. ఇక ఆదిలాబాద్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. అరుణ్ కుమార్, చెప్పండి, మరి భారీ వర్షాల నేపథ్యంలో ఓవరాల్ ఆదిలాబాద్ గా ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది ఆదిలాబాద్ లో? రైట్ అమూల్య, ఏదైతే గత 2 రోజుల నుంచి కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్నటువంటి వర్షాలతో కూడా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాగుల వంకలతో పాటు ప్రాజెక్టులు అన్నిటికి కూడా భారీగా వరద నీరు చేరుతున్నది. వాగుల వంకలు పూపడంతో కూడా ఏదైతే ఇటు ఆదిలాబాద్ జిల్లా కావచ్చు, అదేవిధంగా రాష్ట్రాబాద్ జిల్లాకు సంబంధించి కూడా మొత్తం కూడా ఏజెన్సీ గ్రామాలకు సంబంధించి కూడా రాకపోకలు అయితే పూర్తిగా బంద్ అయినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం లో లెవెల్ వంతల నుంచి కూడా వాటర్ పోవడంతో కూడా ఉదయం నుంచి కూడా అంటే నిన్నటి నుంచి కూడా సాయంకాలం నుంచి కూడా ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. ముఖ్యంగా కూడా ఏదైతే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి మంచిర్యాల, ఆసిఫాబాద్, నిర్మల్తో పాటు ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఈ వర్షాల ఎఫెక్ట్ అవుతున్నది. ముఖ్యంగా కూడా నిర్మల్ జిల్లాకు సంబంధించి కూడా శ్రీ కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్టు కూడా భారీగా వరద నీరు చేరుతున్నాం. అదేవిధంగా కూడా కొమరం ఆసిఫాబాద్ జిల్లా కూడా వరద నీరు చేరుతున్నట్టు కూడా ఇటు నిర్మల్కి సంబంధించి కూడా కడెం నారాయణ రెడ్డి కడెం ప్రాజెక్టు నుంచి కూడా దాదాపు 4 గేట్లను తెరిచి కూడా దాదాపు 17,589 క్యూసెక్ల లీటర్ కూడా దిగువ విడుదల చేసుకున్నారు. అదేవిధంగా కూడా కొమరం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఆసిఫాబాద్ కొమరం ప్రాజెక్టు నుంచి కూడా దాదాపు 2 గేట్లను 1.5 మీటర్ల పైకెత్తి కూడా దాదాపు 20,000 క్యూసెక్ల నీరు కూడా కిందికి వెళ్లడంతో పాటు కొమరం ఏదైతే మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా ఎల్లంపల్లి ప్రాజెక్టులు కూడా భారీగా కూడా వరద నీరు చేరడంతో కూడా దాదాపు 17 గేట్లను తెలిసి కూడా 1,20,000 క్యూసెక్ల నీటిని కూడా దిగువకు విడుదల చేస్తా ఉన్నారు. ఇది మొత్తం కూడా ఈ నీటికు ప్రాజెక్టులకు సంబంధించి కూడా నీరు మొత్తం కూడా విడుదల చేయడంతో కూడా లోతట్టు ప్రాంతాల ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలి, ఖచ్చితంగా కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా అధికారులు ఇప్పటికి కూడా హెచ్చరికలు జారీ చేసిన ముఖ్యంగా కూడా ప్రతి జిల్లా కేంద్రం ఇటు నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ కూడా మంచిగా జిల్లా కేంద్రాలకు సంబంధించి కూడా జిల్లా కలెక్టరేట్ కార్యాలయం కూడా హెల్ప్ లైన్ సెంటర్లు కూడా ఏర్పాటు చేసింది. ఎవరైతే ఇబ్బందులు కలిగినా కూడా ఖచ్చితంగా కూడా సాయం కోసం కూడా మమ్మల్ని ఆశ్రయించాలంటూ కూడా అధికారులు చెప్తాం. ముఖ్యంగా కూడా జిల్లా కలెక్టర్లు అందరూ కూడా అందుబాటులో ఉండి కూడా దీనికి సంబంధించి వర్షాలకు సంబంధించినటువంటి వాటిని కూడా పర్యవేక్షణ చేస్తారు. ముఖ్యంగా కూడా ఇరిగేషన్ సంబంధించినటువంటి అధికారులు కూడా ప్రతి ప్రాజెక్టు దగ్గర ఉండి కూడా అక్కడ పరిస్థితులు అయితే అంచనా వేస్తూ కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని పర్యవేక్షణ చేస్తున్నటువంటి పరిస్థితి కుమరం ఏదైతే మొత్తం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నెలకొన్నది. ముఖ్యంగా కూడా ఏదేమైనప్పుడు కూడా మరో 2 రోజుల పాటు కూడా ఈ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ఇచ్చిన నేపథ్యంలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా 9 జిల్లాలు కూడా ఆరెంజ్ అలర్ట్ ప్రకటించి అందులో మంచిర్యాల, ఆసిఫాబాద్తో పాటు నిర్మల్ జిల్లాలు కూడా ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అయితే మొత్తం కూడా పూర్తిగా కూడా అప్రమత్తమైన నేను కూడా ఎటువంటి ఇబ్బందులు తెలియకుండా ఇప్పటికైతే అన్ని చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి కుమరం ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నెలకొన్నటువంటి పరిస్థితి. అమూల్య, రైట్, థ్యాంక్ యూ అరుణ్.